నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నేతలు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం లిక్కర్ స్కామ్ సంబంధించి మరి ముఖ్యంగా ఈ మధ్య అప్డేట్ ఏంటంటే మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు వైసీపీ నేతలు అక్రమంగా అరెస్ట్ చేశారని వైసీపీ నేతల్లో గుసగుసలు బాగా గట్టిగా వినిపిస్తున్నాయి అయితే మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఇక లేటెస్ట్ అప్డేట్ ఏం జరుగుతుంది లిక్కర్ స్కామ్ సంబంధించి ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్ర బాబు గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికీ అందరూ అరెస్ట్ అవుతుందో మనం చూస్తున్నాం అరెస్ట్ అయిన వాళ్ళకి కూడా అంటే ఆగస్టు 1 వరకు పొడిగించింది కూడా మనం చూస్తున్నాం ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని 12 మంది అయితే తర్వాత మిథున్ రెడ్డి తర్వాత ఇప్పుడు వైసీపీ నేతల్లో బాగా గట్టిగా వినిపిస్తుంది ఏంటంటే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక అని వాళ్ళు మాట్లాడుతున్నాయి మనకి వినిపిస్తున్నాయి తర్వాత మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఇంకా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే లిక్కర్ స్కామ్ సంబంధించి మీరేం చెప్తారు సార్ ఇప్పుడు భారతదేశంలోనే బిగ్గెస్ట్ స్కామ్లో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ పెద్ద స్కామ్గా వెలుగులోకి వచ్చింది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మిథున్ రెడ్డి ఎంపీ రాజంపేట ఆయన అరెస్ట్ కాకముందు మాట్లాడిన మాటలేంటి నేను ఎంపీని ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ నాకేం సంబంధం అసలు అని అన్నారు కదా మరి ఈ రోజున జ్యుడిషియల్ రిమాండ్లోకి వెళ్ళిపోయారు తర్వాత ఆయన విచారణ చేసేటప్పుడు విచారణ సంస్థలు కూడా ఆయన తెలియదు గుర్తులేదు మర్చిపోయా అని చెప్పతాడు కాబట్టి టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అన్నీ చూపించి అడిగారు ఏమిటి ఫర్ ఎగ్జాంపుల్ ఈయనకు సంబంధం లేదు అని అనుకుంటే పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆయన సొంత కుటుంబ సభ్యుల సంస్థ శివశక్తి డైరీ ఆయన కుటుంబ సభ్యులకి చెందిన సంస్థ ఈ రెండు సంస్థల్లోకి లిక్కర్ స్కామ్కు సంబంధించిన డబ్బు ఇందులోకి వచ్చింది అది ఎస్టాబ్లిష్ అయింది ఏది 49.35 crores వచ్చింది దీంతో పాటుగా మిథున్ రెడ్డి గారు గత ఎలక్షన్కి ముందు సబ్మిట్ చేసిన అఫిడవిట్ డేటెడ్ 24 April 2024 ఆ అఫిడవిట్లో ఆయన సంస్థలుగా చెప్పబడుతున్న దాంట్లోకి 50 crores వచ్చినట్టుగా ఆయన చూపించాడు అఫిడవిట్లో సో ఇది లిక్కర్ స్కామ్ ఈయనకి లింక్ ఉందనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయింది రెండోది లిక్కర్ స్కామ్కి సంబంధం లేదు అని మిథున్ రెడ్డి చెప్తా ఉంటే సిట్టు వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చిన అంశం ఏంటంటే ఈయన ఎవరెవరితో ఎక్కడ ఏ ప్లేస్లో ఏ ఫోన్ నంబర్ నుంచి ఎవరితో మాట్లాడాడు ఎవరెవరితో ఎక్కడ ఎంతసేపు డిస్కషన్ చేశాడు ఏ డెన్లో కూర్చున్నాడు ఎవరితో మాట్లాడాడు అన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ ప్రొడ్యూస్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో 6 డెన్లు విజయవాడలో 1 డెన్ను దీని సమావేశమైన వాళ్ళ ఫోన్ నంబరు ఈయన ఫోన్ నంబరు ఎంతసేపు మాట్లాడి మొత్తం ఎస్టాబ్లిష్ అయింది ఇంత ఎస్టాబ్లిష్ అయ్యి టెక్నికల్ ఎవిడెన్సెస్ వచ్చిన తర్వాత ఈయన తప్పించుకునే ప్రయత్నం లేదు కాబట్టి ఈయన ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు సో నాకు రాలేదు తెలియదు అని అన్నా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఈయన ఒప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి అయితే కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు కూడా మిథున్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్స్ లాయర్స్ కూడా వాదించిన సందర్భం మనం ఒకసారి పరిశీలించినట్టయితే అన్ని సెక్షన్స్తో పాటు ఈయన అరెస్ట్ చేసిన కేసు క్రైమ్ నంబర్ 21/2024 ఇందులో అన్ని సెక్షన్స్తో పాటుగా సెక్షన్ 409 పెట్టారు సెక్షన్ 409 పెట్టడాన్ని వీళ్ళు న్యాయవాదులు కోర్టులో వాదించారు అది వద్దని ఎందుకంటే ఆ సెక్షన్ వల్ల 10 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడే సెక్షన్ అది దాని మీద విభేదించారు ఒకటి ఎందుకంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటారు అది కఠినమైన సెక్షన్ రెండోది వీళ్ళు వాదించినప్పుడు రిమాండ్ ఇస్తే నెల్లూరు జైలుకి అలాట్ చేయండి అని అడిగారు అంటే వీళ్ళు మానసికంగా ప్రిపేర్ అయ్యారు అరెస్ట్ అనివార్యమో అని కాబట్టి అరెస్ట్ చేయవలసి వచ్చింది ఇంకొక అంశం పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి జగన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో 6,000 కోట్లు కాంట్రాక్ట్స్ వచ్చినాయి ఎందుకు వచ్చినాయి క్విడ్కో ప్రో రెండోది తిలక్ నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే ఒక డిస్టిలరీ నుంచి 250 కోట్లు వీళ్ళ సంస్థల్లోకి ఎందుకు వచ్చినాయి అంటే తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అనేది మ్యాన్సన్ హౌస్ బ్రాందీ మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళు ఏం చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్సన్ హౌస్ బ్రాందీ తెలంగాణలో 1085 రూపీస్ వీళ్ళు ఆ సంస్థ నుంచి తీసుకుంది 1690 రూపీస్ అంటే రేటు పెంచి ఎక్కువ ఇచ్చి తీసుకున్నారు 600 పెంచారు దానివల్ల ఆ అమౌంట్ వాళ్ళకి ఎక్సెస్ వెళ్ళిన అమౌంట్ వీళ్ళకి వచ్చింది ఇది కిక్ బ్యాక్స్ ఇందులో మతలబ్ ఇంకొకటి లిక్కర్ స్కామ్ గవర్నమెంట్ ఆధీనంలో లిక్కర్ షాపులు పెట్టి నడిపిస్తుంటే లిక్కర్ స్కామ్ ఎక్కడ జరుగుతుంది అసలు అని అంటున్నారు లిక్కర్ స్కామ్లో ప్రధానంగా కీ రోల్గా వీళ్ళు వ్యవహరించిన వ్యవహారం ఏంటంటే ఒకటి సొంత బ్రాండ్లు తయారు చేసి క్వాలిటీ లేని లిక్కర్ తక్కువ రేటుకి తయారు చేసి ఎక్కువ రేటుకి అమ్మటం దాని ద్వారా సూట్ కేస్ కంపెనీల ద్వారా వీళ్ళకి అమౌంట్ రావటం వచ్చిన అమౌంట్ అది గోల్డ్ రూపంలో రియల్ ఎస్టేట్ రూపంలో సినిమాల రూపంలో రకరకాల రూపంలో సూట్ కేస్ కంపెనీల ద్వారా రకరకాల వ్యక్తుల ద్వారా బిగ్ బాసులకు వెళ్ళినాయి
ఇంకొక అంశం. ఇందులో 90% అసలు లబ్ధిదారుకి వెళ్ళింది, 10% ఈ మేనేజ్ చేసిన ఎక్స్పెన్సెస్ కింద వీళ్ళకి వెళ్ళినాయి. ఇంకొక అంశం, ఇందులో ప్రధానంగా 2 ఎంపీలకి నెలకు 5 కోట్లు వెళ్ళినాయి. ఆ ఒక ఎంపీ ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. ఇంకొక ఎంపీ బయటకు వచ్చాడు, A2గా ఉన్న వ్యక్తి. ఆయన ఎందుకు బయటకు వచ్చాడంటే 5 కోట్లు కొంతకాలం ఇచ్చి మిగతా కాలం ఆపేశారు ఆయనకి. ఆ లొల్లి వల్ల ఆయన బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆయన విట్నెస్గా నేను అన్నీ చెప్తా, నాకు అన్నీ తెలుసు అంటున్నాడు. ఈ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా మనం ఒకసారి స్కాము అమౌంట్ గురించి మాట్లాడుతున్నారు. అమౌంట్తో సంబంధం లేకుండా ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మనం చూసినట్టయితే సోషల్ యాంగిల్ ఒకటి ఉంది. ఈ లిక్కర్ పిచ్చి లిక్కర్ తయారు చేసి ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు వీళ్ళు అమ్మటం వల్ల లివర్ సమస్యలు, కిడ్నీ సమస్యలు, న్యూరో సమస్యలు వచ్చి 1,32,717 మంది పేషెంట్లు అయ్యారు. 1,32,717. మరి వాళ్ళ జీవితాలకి బాధ్యులు ఎవరు? 32,000 మంది చనిపోయారు. వాళ్ళకి ఎవరు కాంపన్సేట్ చేస్తారు? ఇది ఒక యాంగిల్ కూడా ఉంది, దాన్ని కూడా మనం చూసుకోవాలా. ఇంకొక అంశం చూద్దాం. లిక్కర్ స్కామ్ ఇదంతా కేసులు సెక్షన్స్ పక్కన పెడితే ఇది వయలేషన్ ఆఫ్ ఎక్సైజ్ యాక్ట్. సో ఎక్సైజ్ చట్టం ప్రకారం కూడా దీని మీద అడిషనల్ కేసులు పెట్టాలా. ఇట్స్ ఎ వయలేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం వ్యతిరేకంగా కూడా వీళ్ళ మీద కేసులు పెట్టాలా. మూడోది, అధికార దుర్వినియోగం చేశారు. సెక్షన్ జీవో నంబర్ 357 ఎవరు ఇష్యూ చేశారు? అది క్యాబినెట్ అప్రూవల్ ఉందా లేదా? అప్పట్లో మంత్రిగా పనిచేసిన ఆయనకి సంబంధం లేదని చెప్తున్నాడు. అంటే జీవో నంబర్ 357 ఎవరు రిలీజ్ చేశారు? ఇవన్నీ విషయాలు పక్కన పెడితే లిక్కర్ స్కామ్లో ప్రధానంగా ఎట్లా లూటీ చేశారనేది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆదాన్ డిస్టిలరీసు, లేలా డిస్టిలరీసు, SPY ఆగ్రో డిస్టిలరీసు, ఇవన్నీ కూడా లిక్కర్ స్కీము రిలీజ్ అయిన తర్వాత వచ్చిన, అంటే ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలు. వాళ్ళకి ఆర్డర్స్ ఎందుకు ఇచ్చారు? ఎక్కువ మొత్తంలో వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ లేకుండా ఆర్డర్స్ ఎందుకు ఇచ్చారు? ఇచ్చిన తర్వాత ఏం చేశారు? బాగా బ్రాండెడ్ కంపెనీలు ఉన్న లిక్కర్ని బంద్ చేశారు స్టేట్లో. ఎందుకు బంద్ చేశారు? డిజిటల్ పేమెంట్స్ ఎందుకు బంద్ చేశారు? మాన్యువల్ పేమెంట్స్ ఎందుకు తీసుకున్నారు? ఆటోమేటిక్ సిస్టంలో ఆర్డర్ ఇచ్చే సిస్టాన్ని ఎందుకు మానేసి మాన్యువల్ సిస్టమ్కి ఇచ్చారు? ఈ పాయింట్స్కి ఆన్సర్ దొరికితే స్కామ్ జరిగిందా లేదా తెలుస్తుంది. వీళ్ళ డిస్టిలరీస్ ద్వారా బ్రాండెడ్ ఉన్న లిక్కర్ని జస్ట్ అదే పేరుతో కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఎక్కువ రేటుకి అమ్మారు. ఆ ఎక్కువ రేటు ఆ లిక్కర్ డిస్టిలరీస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా వీళ్ళకి వెనక్కి వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. హానీ బీ గోల్డ్ బ్రాందీ అనే ఒక బ్రాండెడ్ బ్రాందీ బాటిల్ ఉంది. దాన్ని వీళ్ళు ఏం చేశారు? హానీ బీ బ్రాండీ, జస్ట్ స్లైట్గా పేరు మార్చారు. ఒరిజినల్ కాస్ట్ 696 రూపీస్. వీళ్ళు పేరు మార్చి చీప్ లిక్కర్ తయారు చేసి 1037 రూపీస్ పెట్టారు. పెట్టడం వల్ల ఆ పర్టికులర్ కంపెనీకి 24.39 crores ఎక్సెస్ పేమెంట్ చేశారు. ఆ పేమెంట్ మళ్ళీ వెనక్కి వీళ్ళకి వచ్చింది. ఇక్కడ సైకిల్ ఈ విధంగా జరగటం వల్ల లబ్ధి పొందారు. బ్యాగ్ పైపర్ ప్రీమియర్ విస్కీ అని ఒక బ్రాండ్ ఉంది. దానికి వీళ్ళు ఏం చేశారు? బ్యాగ్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ అని పెట్టారు. పేరు సిమిలర్గా ఇమిటేషన్ బ్రాండ్ అని కూడా అనొచ్చు. అది ఒరిజినల్ కాస్ట్ 696 రూపీస్ ఉంటే వీళ్ళు దాన్ని 1759 రూపీస్ చేశారు. ఆ పెంచడం రేటు వల్ల ఆ పర్టికులర్ డిస్టిలరీస్కి 92.25 crores వెళ్ళింది. ఆ పైసలు వెళ్ళిన ఎక్సెస్ పైసలు మళ్ళీ ఆ కంపెనీ నుంచి సూట్ కేస్ కంపెనీస్ ద్వారా ఈ లబ్ధిదారులకి, ఈ సోకాళ్ళు కసిరెడ్డి, గోవిందప్ప బాలాజన్, మిథున్ రెడ్డి వీళ్ళ ద్వారా లబ్ధిదారులు, అంతిమ లబ్ధిదారులు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తేనే వాళ్ళకి ఈ అమౌంట్ వెళ్ళినట్టుగా తెలియవచ్చింది. ఇట్లా ఇమిటేషన్ బ్రాండ్స్ ద్వారా వెళ్ళినాయి. ఇంకా తర్వాత ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనకి 6 members, ఒక 6 దుబాయ్లో తలదాచుకున్నారు, ఒక 2 థాయిలాండ్లో ఉన్నాడు. వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా IITians, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, సైమన్ ప్రసాద్ కానీ, పురుషోత్తం కానీ. ఇప్పుడు వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకురావటం వల్ల వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తే మళ్ళీ ఇందులో ఇంకా కొంతమంది వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతారా? లేదు. గోవిందప్పన్ బాలాజీ ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? దీని ద్వారా భారతీ సిమెంట్కి ఏమన్నా ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయినాయా? వెలుగులోకి రావాల్సి వచ్చింది. ఇంకొక అంశం, ఇప్పుడు లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యారో, విచారణ చేస్తున్నారో, దాని ద్వారా కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడా, ఆ సంస్థలో నుంచి కూడా నిధులు వాడుకొని లిక్కర్ స్కామ్లో వాడుకున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తుడాకి సంబంధించిన 5 vehicles వాడారు. 5 vehicles ద్వారా ఈ లిక్కర్ స్కామ్లో డబ్బుల్ని పంచడానికి వాడారు 5 vehicles. అది ఒక్కొక్క వెహికల్ 1000 kilometers తిరిగిందంట. దానికి నెలకు 40 కోట్లు పే చేశారు తుడా అమౌంట్. మళ్ళీ లిక్కర్ స్కామ్లో ఈ పైసలు పంచడానికి కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టారు. ఒక్కొక్కరికి 50,000 per month per head శాలరీ. వీళ్ళ ఎంప్లాయీ శాలరీస్ 4 కోట్లు per month. అది కూడా తుడా నుంచి పేమెంట్ జరిగింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా.
సో ఇన్ని అంశాలు వెలుగులోకి, కొత్త అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. రోజుకొక కొత్త పేరు వెలుగులోకి వస్తూ ఉంది. రోజుకొక కొత్త మలుపు తిరుగుతూ ఉంది లిక్కర్ స్కామ్. సో ఇది ఇంకా తేలవలసిన అంశం పూర్తి స్థాయిలో తేలితే ఇంకా ఎవరన్నా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా, కొత్త పేర్లు ఇంకేమన్నా వెలుగులోకి వస్తాయా, మరి భారతిరెడ్డి గారికి కూడా ఇందులో ఏమన్నా లింక్ ఉందా, సంబంధం ఉందా గోవిందప్పన్ బాలాజీ ద్వారా? ఎందుకంటే ఆయన హోల్ టైం డైరెక్టర్ ఫర్ భారతీ సిమెంట్స్, ఆయనకి లిక్కర్ స్కామ్కి సంబంధం ఏంటి? ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది? ఇంకా పూర్తి స్థాయిలో మనం ఇంకా ఆశ్చర్యపోయే పేర్లు, ఆశ్చర్యపోయే మలుపులు లిక్కర్ స్కామ్లో ఇంకా తిరగడానికి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సార్, మరి ఇప్పుడు ముఖ్యంగా వైసీపీ నేతల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ స్కామ్ జరగలేదు అని చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తున్నారు. అసలు ఎలా చూడాలి సార్? అసలు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో లిక్కర్ స్కామ్ జరిగి ఉంటే ఆ తర్వాత వచ్చిన జగన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన కాలంలో దాని మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఎందుకు తీసుకోలేదంటే అక్కడ స్కామే జరగలేదు కాబట్టి. రెండోది, వీళ్ళు స్కామ్ జరగలేదు అని చెప్పడానికి అవకాశం లేదు. మొదట్లో అందరూ ఇదే విధంగా మాట్లాడారు. ఇప్పుడు 1 by 1 జైలుకి వెళ్తున్నారు. ఇప్పుడు అంతిమ లబ్ధిదారు దగ్గరికి వచ్చేటప్పటికి మరి ఆయన కూడా తాడేపల్లి ప్యాలెస్లో వ్యూహాత్మకంగా ఒకవేళ అరెస్ట్ అయితే ఏం చేయాలని వాళ్ళ శ్రేణులకు కూడా క్లాసులు ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఇందులో కొంత రియాలిటీ ఉంది. వాస్తవాలు వెలుగులోకి రోజుకొక రూపంలో వస్తున్నాయి. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ అయింది. ఎందుకంటే విదేశాల్లో కంపెనీలు స్థాపించారు, అక్కడికి కూడా అమౌంట్ వెళ్ళిందని తెలియవచ్చింది. కాబట్టి రకరకాల అంశాలు ఇంకా పూర్తిగా వెలుగులోకి వస్తే ఇంకెవరి పేర్లు వస్తాయని ఆశ్చర్యకరమైన అంశం కూడా మనం వినాల్సి వస్తుంది. మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఇంట్లో ఉన్నట్టు వసతులన్నీ కల్పించాలని జైల్లో కోరుతున్నాడని మనకు వస్తున్న సమాచారం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఇప్పుడు మిథున్ రెడ్డి అయినా ఇంకొకరైనా ఎవరైనా జైల్లో సపరేటు వసతులు కావాలి అని అడగటంలో తప్పులేదు. జైలు అనేది రాష్ట్ర ప్రభుత్వ అధికారంలో ఉంటుంది. ఆ వసతులు కల్పించాలా లేదా అనేది జైలర్ మాన్యువల్ ప్రకారం డెసిషన్ తీసుకుంటారు. రెండో అంశం, ఇక్కడ ప్రిజనర్స్ యాక్ట్ 1894 ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం తర్వాత 2006లో అమెండ్ అయింది, 2016లో అమెండ్మెంట్ జరిగింది. ఆ యాక్ట్ ప్రకారం ఇప్పుడు 2 రకాల నేరస్తులు. ఒకటి అక్యూజ్డ్, నిందితుడు. రెండోది నేరస్తుడు. అంటే శిక్ష కన్ఫామ్ అయిన వ్యక్తిని నేరస్తుడు అంటాడు. ముందుగా జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వ్యక్తిని నిందితులు అంటారు. ఈ నిందితులుగా ఉన్న వ్యక్తులు ఏదైనా ఫెసిలిటీ అడిగినప్పుడు కోర్టు వాళ్ళు అప్రూవల్ ఇస్తే జైలు వాళ్ళు ప్రొవైడ్ చేయాలి, ఆ సబ్జెక్టు వాళ్ళకి ఉన్న అవకాశాలను బట్టి. అయితే మిథున్ రెడ్డి గారు ఒక లిస్ట్ అడిగారు. మస్కిటోస్ గురించి నెట్ అని, బెడ్ అని, వెస్టర్న్ కమాండ్ అని, టీవీ అని, పేపర్లని, టేబుల్ అని రకరకాలు అడిగారు. అడిగినప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ వ్యక్తి సోషల్ స్టేటస్ ఏంటి, అతను ప్రొఫెషన్ ఏంటి, అతను రెగ్యులర్ జీవన విధానం ఏంటి అనే అంశాలు పరిగణలోకి తీసుకొని కోర్టు వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు. అవి ప్రొవైడ్ చేయవచ్చునా, చేయడానికి అవకాశం ఉందా లేదా అనేది. దాన్ని బట్టి కోర్టు జడ్జిమెంట్ ప్రకారం జైల్లో ఆ ఫెసిలిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేయవలసి వస్తే చేయవలసి వస్తుంది. అది మిథున్ రెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిక్ పాకెటర్ ఉన్నాడు అనుకుందాం. వాడు కూడా వెళ్ళి నాకు బెడ్ కావాలా, వెస్ట్రన్ టాయిలెట్ కావాలా, టీవీ కావాలా, ఏసీ కావాలా అని అడిగితే వానికి ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే వాని వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, జీవన విధానం ఏంటి, పొజిషన్ ఏంటి, స్థాయి ఏంటి, స్థానం ఏంటి అనేది పరిశీలించిన తర్వాత వీటిని బేస్ చేసుకొని మాన్యువల్ ప్రకారం కోర్టు ఆర్డర్ ఇస్తే వీళ్ళు ప్రొవైడ్ చేయవలసి వస్తుంది. సో మిథున్ రెడ్డి గారు అడిగినట్లో కొన్నిటికి కోర్టు అప్రూవల్ ఇచ్చింది, వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఏంటంటే మిథున్ రెడ్డి అరెస్టు తోటి ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు సృష్టించినట్టుగా అయింది. దీని తర్వాత నెక్స్ట్ ఎవరు అనేది కొంత ఆందోళన కలుగుతున్న మాట వాస్తవం. తప్పు చేయని వాళ్ళు అయితే ఇంత ఆందోళన పడరు కదా. నెక్స్ట్ ఎవరు అనే క్వశ్చనే ఇప్పుడు అందరిలో భయపడుతున్న సందర్భం. నెక్స్ట్ అంతిమ లబ్ధిదారు ఎవరనే ఇప్పటికే పేరైతే వెలుగులోకి వచ్చింది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నట్టు మనకు వస్తున్న సమాచారం. అసలు ఎలా చూడాలి సార్? జగన్ రెడ్డి గారు భయపడుతున్నారు అనటానికి నిదర్శనం ఏంటంటే వాళ్ళ శ్రేణులందరినీ తాడేపల్లి ప్యాలెస్ పిలిచి ఒకవేళ అరెస్ట్ అయితే మిగతా 10 మంది ఎమ్మెల్యేలంతా కూడా రిజైన్ చేసి లొల్లి పెట్టి పంచాయతీ పెట్టండి అని ఒక సందేశం ఇచ్చారుగా వెలుగులోకి వచ్చింది. సో అరెస్ట్ చేస్తారు అని ఆయనకు అనిపిస్తుంది కాబట్టే ఈ విధంగా శ్రేణుల్ని ఇప్పటి నుంచే సంసిద్ధం చేస్తున్నాడు. అరెస్ట్ అయితే పెద్ద లొల్లి పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎమ్మెల్యేలంతా రిజైన్ చేయాలి అని ఒక ప్రతిపాదన పెట్టాడు. మరి ఉన్న 10 మంది ఎమ్మెల్యేల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప మిగతా వాళ్ళంతా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు. వాళ్ళు ఇప్పుడు ఒకవేళ రాజీనామా చేస్తే మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేసే అంత రిస్క్ తీసుకుంటారా? అప్పుడు వాళ్ళకి లాభమా నష్టమా? సో ఆ పని ఈయన చెప్పినట్టు వాళ్ళు చేస్తారా చేయరా అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది పెద్ద ఎత్తున. సో వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి నెక్స్ట్ స్టెప్కి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, సంసిద్ధం అవుతున్నారు అన్న విషయం మనకు అర్థమవుతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.